నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మిషన్ భగీరథపై దద్దరిల్లిన తెలంగాణ శాసనసభ. పనుల్లో పారదర్శకతపై ప్రతిపక్షాల సందేహాలు కొట్టిపారేసిన తెరాస సర్కార్. భగీరథ పథకంపై పక్కదారి పట్టిన చర్చ. జానారెడ్డి కేటీఆర్ మధ్య మాటల తూటాలు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మంత్రి ఆక్షేపణ. సుపరిపాలన అందిస్తే తెలుగుదేశంకు ఓటమే ఉండదన్న చంద్రబాబు. సంక్షేమ పథకాలను ఓట్లుగా మలుచుకోవాలని నేతలకు సూచన. ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులకు నోట్ల కష్టాల నుంచి ఊరట. పంపిణీ అధికారులకు నగదు ఉపసంహరణపై పరిమితి ఎత్తివేత. నగదు కొరత వేళ రైతులకు ఊరట కల్పించిన కేంద్రం. పంట రుణాల చెల్లింపు గడువు 60 రోజులు పెంపు. 3% వడ్డీ రాయితీ వర్తింపు. కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ అసంతృప్తి. 70:30 నిష్పత్తి ఆమోదయోగ్యం కాదని స్పష్టీకరణ. క్రితం పంపకాలకు పూర్తి విరుద్ధమని వెల్లడి. చెన్నై టెస్టులో చెలరేగిన జడేజా 207 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్. ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో భారత్ జయభేరి. కరుణ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే ఏడాదిలోగా మిషన్ భగీరథ ఫలాలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం టెండర్లలో అవినీతి ఆరోపణల్ని తిప్పికొట్టిన తెరాస సర్కార్ పూర్తి పారదర్శకతతో పనులు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. టెండర్ల దస్త్రాలు సభలో పెడితే అవినీతిని నిరూపిస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసరగా, నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంటింటికి మంచినీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పథకంపై కాంగ్రెస్ తెరాస మాటల యుద్ధంతో తెలంగాణ శాసనసభ దద్దరిల్లింది. ఈ అంశంపై స్వల్పకాలిక చర్చలు తొలుత ప్రకటన చేసిన మంత్రి కేటీఆర్ ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. తరువాత చర్చ కొనసాగించిన కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క భగీరథ టెండర్లలో లెక్కలేని అవినీతి జరిగిందని ఆరోపించారు. పథకానికి నిధుల సేకరణ, పనుల్లో పారదర్శకతపై తెలుగుదేశం, భాజపా సందేహాలు లేవనెత్తాయి. నీళ్ల కోసం పైపుల లేదా పైపుల కోసం నీళ్ల టెండర్లు చూస్తే అధ్యక్ష, నల్గొండ టేల్ పాయింట్ అధ్యక్ష L1 0.75% అధ్యక్ష, L2 0.30% అధ్యక్ష, L3 అధ్యక్ష 0.5% ఎక్సెస్. ప్రతి దాన్ని కూడా మీరు ఏ కాగితం చూసినా ఇది అండర్స్టాండింగ్ టెండరింగ్ విధానం 42,000 కోట్లకు సంబంధించినటువంటి గోల్మాల్ జరిగింది. అన్ని కూడా ఈ సభలో పెట్టాలి, హౌస్ కమిటీ వేయాలి. మీరు ఇరిగేషన్ పథకాలకు అప్పులు తెస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఇంటింటికి నల అని చెప్పి 40,000 కోట్ల అప్పు తెచ్చి ఇదొక భారం పెడతామనడానికే అభ్యంతరం చెప్తున్నారు. సభ్యుల సందేహాలకు సమాధానమిచ్చిన కేటీఆర్ టెండర్లలో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై విరుచుకుపడ్డారు. 2004 నుంచి 2014 వరకు RWS టెండర్లు 3,539 కోట్లకు పిలిస్తే అధ్యక్ష 3.8% ఎక్సెస్ కి పోయినాయి అధ్యక్ష. అదే తెలంగాణ ప్రభుత్వంలో 23,420 కోట్ల టెండర్లు పిలిస్తే 0.53% తక్కువకు పోయిన విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. దాదాపు 122 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందనిదా మీ బాధ? ఏ యాత్ర పేరు చెప్పుకుని ప్రజల్లోకి పోయినా ఊరూరికి పైపులు పడుతుంటే ప్రాణాలు పైపైనే పోతున్నాయి వాళ్ళకి. ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శలు ఇరువురి మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఎక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని చెప్పి మీరు రావద్దు అంటూ ఉత్తరం రాస్తే పీసీసీ ప్రెసిడెంట్ గారు అమ్మ పెట్టదు, అడక తిననివ్వదు అన్నట్టు వారేమో చేయలేదు, మేం చేస్తుంటే కూడా అడ్డం పడి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఇకనైనా వారు మానుకుంటే మంచిది అధ్యక్ష. గోదావరి నది నుంచి హైదరాబాద్ కి నీళ్లు తీసుకొచ్చే పైపుకి పొక్కలు కొట్టి గజ్వేల్ నీళ్లు తీసుకుపోయి ఇది మీరు చేసినట్టుగా ప్రారంభోత్సవం పెట్టుకుంటే మీరు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి స్కీమ్ కి మీరు ప్రారంభోత్సవం చేయాలా లేదా అని చెప్పి మేము లేఖ రాసాం. గోదావరి నుంచి పైప్ లైన్ మీరేసిందా? గవర్నమెంట్ అనేది ఉంటుంది తప్ప, వ్యవస్థ ఉంటుంది తప్ప వ్యక్తులు ఉండరు అధ్యక్ష. ఫలానా వీరు ప్రారంభించారు, ఫలానా వారు కొబ్బరికాయలు కొట్టారనేది ఉండదు అధ్యక్ష. ఎవరు ప్రారంభించినా వాస్తవం అధ్యక్ష పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మంత్రి గారి హయాంలో మొత్తం కాంట్రాక్టర్ లిస్ట్ తీయండి, వెనక జరిగిన విషయాలు కూడా మాట్లాడదాం. సిడిఆర్ కంపెనీలని టెండర్ లో పర్మిట్ చేయమని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మీ కింద ఇచ్చిన వాటర్ కి టెండర్స్ లో మీరు అవినీతికి పాల్పడ్డారు. ఆధారాలుంటే శాసనసభకు సమర్పించండి. ఎటుపడితే అటు మాట్లాడతానంటే పరువు నష్టం దావా కూడా వేయాల్సి వస్తుంది. 1800 crores తో ఇంటేక్ వెల్స్ మీద కాల్ చేసిన టెండర్స్ లో ఈ రామారావు గారు ఎలిజిబిలిటీ నామ్స్ మ్యానిపులేట్ చేశారు. ఆ ఫైల్స్ మీద పెట్టమని చెప్పండి.
నిరూపించలేకుంటే ఏ శిక్ష సిద్ధం చెప్తున్నా. ఎంటీ వెజల్స్ మేక్ లాట్ ఆఫ్ నాయిస్ అధ్యక్ష. ఏమైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర పెట్టమనండి. డెఫినెట్ గా ఏమైనా మేము తప్పు చేసినట్టు తేలితే తప్పకుండా ఏ శిక్షకైనా సిద్ధం అని చెప్పి కూడా నిర్ణీత గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. మిషన్ భగీరథపై చర్చలో భాగంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జానారెడ్డి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. జానారెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, కాంగ్రెస్ ఏనాడు కూడా నా తెలంగాణ అనుకోలేదు అధ్యక్ష. 1956లో ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది ఆంధ్రకు తెలంగాణకు ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 69లో ఉద్యమం వస్తే 370 మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 2004లో మాటిచ్చి 2014 వరకు తాత్సారం చేసి చివరికి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు మేము ఇచ్చాము అని మీరు అనగానే మీది మీరు చెప్పుకుంటే మీది మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే కుదరదు అధ్యక్ష. తెలంగాణ ఎవరి చేతుల్లో పెట్టాలి, ఎవరి వల్ల న్యాయం అవుతుందో ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కూర్చోబెట్టారు, కాంగ్రెస్ పార్టీని అక్కడ కూర్చోబెట్టారని చెప్పేసి కూడా గమనించాలి. ఇది మేమే అనటంలో అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినామేందని అంటే ఒక విషయం అన్నారు, మమ్మల్ని కొట్టించినారు, చేయించినారు. నిజంగా మేము అవమానపడ్డాం. మేము ఇక్కడ ప్రభుత్వం ఉన్నాం, అక్కడ ప్రభుత్వం ఉన్నాం. మిమ్మల్ని అంచాలంటే, మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే నిమిషాలు పట్టదు. కానీ ఒక్క రోజు కూడా అటువంటి దానికి అవకాశం ఇవ్వలే అధ్యక్ష. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు కనీసం ప్రజల సమస్యలు మొరబెట్టుకుంటామంటే ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళ విజ్ఞప్తి ఏంటిదో వినలేకపోయినటువంటి మీరు ఒక ప్రజాస్వామ్యవాదులా? ఒక పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష. అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? మేము అన్ని చేస్తాం ప్రజా ఉద్యమాలను మాట్లాడడం ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఇదే రకమైన దురహంకారంతో ఫ్యూడల్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది కాబట్టి జాతీయ పార్టీగా చెప్పుకునే వాళ్ళు ఈ రోజు ఒక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా మారిపోయినారు అధ్యక్ష. ప్రజలు చీగొడతా ఉన్నారు మొత్తం భారతదేశంలో. దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈ మాట ఏదైతే వారు అన్నారో దాన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నాయి. తప్ప అధ్యక్ష. కనీసమైనా సరే మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేసి ఆ విధంగా మేము ఉంటే ఈ పరిస్థితి మీకు వచ్చునా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నాను తప్ప తెలంగాణ రాష్ట్రం కొరకు కాదనేటువంటి విషయాన్ని నేను క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష. ప్రజలకు అందించే సేవ సక్రమంగా ఉంటే తెలుగుదేశాన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల సంక్షేమం ఎంతో కీలకమని చెప్పిన ఆయన ఆ పేరుతో అవినీతి జరిగిందనే భావన ప్రజల్లోకి వెళితే ఎంత చేసినా ప్రయోజనం ఉండదని తెలుగుదేశం ప్రజాప్రతినిధుల కార్యగోష్ఠిలో స్పష్టం చేశారు. పాలన, పార్టీ వ్యవహారాలపై ప్రతి 3 నెలలకోసారి తాను పరీక్ష రాసి స్వీయ మదింపు చేసుకుంటున్నానన్న తెలుగుదేశం అధినేత కార్యకర్తల సంక్షేమం కోసం నవసూత్రాల కార్యాచరణను ప్రకటించారు. విజయవాడలో జరిగిన తెలుగుదేశం ప్రజాప్రతినిధుల కార్యగోష్ఠిలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, సుపరిపాలనపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్కు రాజకీయ పాలన ఎంతో అవసరమన్న చంద్రబాబు అందుకే కలెక్టర్ల సదస్సుకు ముందు పార్టీ అభిప్రాయాలు సేకరించే కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు దేశంలోనే ఓ రికార్డన్న ఆయన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ విషయంలో ముందుకు వెళతామన్న బాబు పార్టీ కోసం సర్వం కోల్పోయిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. పార్టీ లేనిదే ప్రభుత్వం లేదన్న ఆయన ప్రజలకు చేరువయ్యేందుకు మరింత కష్టపడాలని సూచించారు. మనవల్ల ఓడించే శక్తి ఎవ్వరికీ లేదు. ఆ రోజు నేను హెడ్ ఆఫ్ టైమ్స్ అయిపోయి మనం దెబ్బతిన్నాం తప్ప లేకపోతే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే ఈ ఇబ్బందులు కూడా వచ్చేటివి కాదు. సర్వీస్ అనేది కానీ కరెక్ట్ గా ఉంటే ప్రజలు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్లకు నెలకు 10,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆల్ కార్పొరేషన్లు సబ్ ప్లాన్లన్నీ తీసుకొచ్చి ఏం చేస్తే వీళ్ళకి 10,000 రూపాయలు వస్తుంది అది వాళ్లకు చేసినప్పుడు ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రభుత్వ పరంగా వివిధ శాఖలు సాధించిన విజయాలను వివరించిన చంద్రబాబు ప్రాంతాల సమతూకం పాటిస్తూ చేపడుతున్న సమర్థ నీటి నిర్వహణ వివరాలను తెలిపారు. రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటుతో పోల్చితే 5% అధికంగా నమోదైందన్న ఆయన ఇదే సమయంలో ప్రత్యేక హోదా ప్యాకేజీపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. పోలవరం ప్రాజెక్టు నేను ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాను. పోలవరం పూర్తయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. అన్ని ప్రాంతాలకు వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలంటే ఒక్క పోలవరం ద్వారా తప్ప వేరే ఏ ప్రాజెక్టు వల్ల వీలు కాదు. దానికి నేషనల్ ప్రాజెక్ట్ గా ఒప్పుకోవడమే కాకుండా నబార్డు ద్వారా రేపు 26వ తారీఖున డబ్బులు కూడా రిలీజ్ చేస్తాను పెట్టారు.
దిస్ ఈజ్ ది రీజన్ ఐఎమ్ యాక్సెప్టింగ్ స్పెషల్ ప్యాకేజ్. ఏది రాకుండా 2.5 సంవత్సరాలు అయిపోయింది. అందరి మారిగా నాకు అనుభవం లేక కాదు, నాకంటే ఈ దేశంలో పోరాడిన వ్యక్తులు, దేశ రాజకీయాల్లో నాకంటే సీనియర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో నేతలు పనిచేయకుంటే పక్కన పెట్టేందుకు ఎంతమాత్రం ఉపేక్షించరని చంద్రబాబు తేల్చి చెప్పారు. నేతలు చేసే తప్పులను ఉపేక్షిస్తే పార్టీ మునుగుతుందన్న ఆయన పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని, వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉంటాయని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ఓట్లుగా మలుచుకోవడంలో నాయకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ సభ్యత్వం తక్కువగా నమోదు కావడాన్ని తప్పుపట్టారు. ఒడిశాలో రాజకీయ పునరేకీకరణ వల్లే బిజు జనతాదళ్ వరుసగా 4 సార్లు గెలిచిందని గుర్తు చేశారు. సింగపూర్లో 50 ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉందన్న బాబు ప్రజామోదం ఉన్న పార్టీలకు ఓటమి ఉండదన్నారు. ఏడాదంతా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించుకుని వాటిల్లో ఉత్సాహంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సభ్యత్వ నమోదు, జన చైతన్య యాత్రలపై ప్రజెంటేషన్ ఇచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చంద్రన్న బీమా తరహాలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల సహజ మరణాలకు కూడా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కోసం ఇబ్బందులు తలెత్తిన వేళ పంట రుణాలను సకాలంలో చెల్లించలేకపోయిన రైతులకు కేంద్రం కాస్త వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు పంట రుణాలు చెల్లించేందుకు గడువును 60 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఇలా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య పంట రుణాలను తిరిగి చెల్లించాల్సిన రైతులకు మరో 60 రోజులు గడువు ఇస్తున్నట్టు తెలిపింది. పంట రుణాల కింద రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణాలను ఇస్తుండగా వాటిపై 7% వడ్డీ వసూలు చేస్తోంది. ఈ రుణాలను సకాలంలో చెల్లిస్తే వడ్డీలో 3% రాయితీ కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం 4% వడ్డీ మాత్రమే వసూలు చేస్తోంది. ఇలాంటి రైతులు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎదురైన నగదు కొరత కారణంగా సకాలంలో చెల్లించలేకపోతున్నట్టు గుర్తించిన కేంద్రం ఈ మేరకు 60 రోజులు గడువు ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి 2016-17 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి 7.56 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్టు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో తలెత్తిన నగదు లోటు పూడ్చే క్రమంలో ఆర్బీఐ సర్వసన్నద్దమై ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. డిసెంబర్ 30 తర్వాత కూడా సమస్యలు లేకుండా చూసేందుకు తన ధనాగారాల్లో భారీగా నిల్వలు ఉంచుతోందని జైట్లీ చెప్పారు. ఆర్బీఐ బ్యాంకులకు సరిపడా నగదు ఇవ్వని రోజు ఒక్కటి కూడా లేదన్న జైట్లీ డిసెంబర్ 30 తర్వాత చలామణిలో ఉన్న నగదుపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రకటనకు ముందే 4 లక్షల కోట్ల రూపాయల మేర 2000 నోట్లు ముద్రించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపిన ఆర్థిక శాఖ మొత్తం చలామణిలో ఉన్న పాత పెద్ద నోట్లలో ఇప్పటివరకు 13 లక్షల కోట్లు జమైనట్లు తెలిపింది. ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లన్నింటినీ ఒకేసారి జమ చేయాలని ఆర్బీఐ విధించిన నిబంధనావళిని సమర్థించిన కేంద్ర ఆర్థిక మంత్రి బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అక్రమాలను ఉపేక్షించబోమని చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరును ఈడీ సహా సీబీఐ గమనిస్తోందన్న ఆయన యాక్సిస్ బ్యాంక్లో జరిగిన అక్రమాల ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తునకు సహకరిస్తామని సదరు బ్యాంక్ తెలిపినట్లు జైట్లీ స్పష్టం చేశారు. Today there are no exemptions. As long as there were exemptions, people were getting old currency. Now there is no scope further for earning old currency because all exemptions have been phased out. So whoever has got old currency must go and deposit it in one go. Therefore, if somebody goes every day and deposits old currency, the same person, what suspicion does it raise? How is he getting it every day? కృష్ణా నదీ జలాలను తెలుగు రాష్ట్రాలకు 70:30 నిష్పత్తిలో పంచడంపై తెలంగాణ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇరు రాష్ట్రాలకు నెల అవసరాల కోసం కృష్ణా జలాలను 70:30 నిష్పత్తిలో పంచడాన్ని తాము ఆమోదించడం లేదని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న 811 టీఎంసీల నీటిని 63.13, 36.87 నిష్పత్తిలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. 2016 జూన్ 21న కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఈ నిష్పత్తిని అంగీకరించిందని తెలిపారు. ట్రైబ్యునల్ మార్పు చేసే వరకు అదే నిష్పత్తి కొనసాగించేలా చర్యలు తీసుకుని వీలైనంత త్వరగా నీటి కేటాయింపు ఉత్తర్వులను సవరించాలని కృష్ణానది యాజమాన్య బోర్డును కోరారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చేందుకు రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. పింఛను మొత్తాన్ని తీసుకునేందుకు వృద్ధులు బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడడాన్ని ఆర్బీఐ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి గ్రామంలోని బ్యాంకు ప్రతినిధులు, మండల అభివృద్ధి అధికారులు వారానికి 24,000 ఉపసంహరణ నిబంధనతో సంబంధం లేకుండా డబ్బు తీసుకుని పింఛన్లు పంపిణీ చేసే వెసులుబాటు కల్పించాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు పంపిణీ కోసం బీసీ, ఎండీఓ, పీడీఓలు ఎంత మొత్తమైనా విత్డ్రా చేసుకునేందుకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కలెక్టర్లకు టెలికాన్ఫరెన్స్లో చేరవేసిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని పింఛన్లు సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు పరిణామాలు రాష్ట్ర ఆదాయంపైన ఉన్నాయని చెప్పిన చంద్రబాబు వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం, మనం కూడా దానిపైన ఇంపాక్ట్ ఉంది. మన ఆదాయం తగ్గుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక వ్యవస్థ కూడా తాత్కాలికంగా దెబ్బతింటుంది. అయితే దీర్ఘకాలికంగా దీని మీద ముందుకు పోవాలంటే ఎప్పటికప్పుడు రెమెడియల్ మెజర్స్ లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఈ రోజు 2,000 రూపాయలు చేశారు, 100 రూపాయల కంటే తక్కువ ఉన్నాయి. ఈ మధ్య నోట్లు లేవు, 2,000 రూపాయలకు చిల్లర లేదు. 15వ తారీఖు నుంచి 500 రూపాయలు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. రోజుకు 4,000 కోట్లు 29 రాష్ట్రాలకు పంపించాలి. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. నేను ఒక మీటింగ్ ఢిల్లీలో పెట్టాను. ఇక్కడ టెలికాన్ఫరెన్స్ సార్లు అందరితో కమిటీ మెంబర్స్ తో మాట్లాడాం. బాంబేకి పోయి వచ్చాం. అయినా కూడా ఇంకా సమస్య మాత్రం అతి సున్నితంగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత జనాభా ప్రాతిపదికన కొత్త నోట్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా కృషి చేయాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ను కోరారు. ఈ మేరకు పార్టీ నేతలతో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిసిన జగన్ ఏపీ నుంచి బ్యాంకుల్లో 60,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తే డిసెంబర్ 15 నాటికి 14,740 కోట్ల రూపాయలను మాత్రమే ఆర్బీఐ పంపిందని వివరించారు. రబీలో 24.63 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా నగదు కొరత వల్ల 9 లక్షల హెక్టార్లకే పరిమితమైందని తెలిపారు. బ్యాంకులు రైతులకు రుణాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానికి వివరించాలని కోరినట్లు జగన్ చెప్పారు. మీరు 14,740 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. 5.5 లక్ష కోట్లు మీరు సర్క్యులేషన్లోకి తీసుకొచ్చామని మీరే చెప్తా ఉన్నారు. ఆ 5.5 లక్ష కోట్లు డివైడెడ్ బై 130 కోట్లు ఇంటూ 5.5 కోట్లు ఆంధ్రదేశం పాపులేషన్ ప్రకారం వేసుకున్నా కూడా 24,000 కోట్లు అవుతుంది. కనీసం ఆ మేరకు కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు అన్న మెసేజ్, సంకేతం అది చెయ్యండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ రుసుములు చెల్లించేందుకు ఏ విధమైన అదనపు సుంకం ఉండబోదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీలు సహా టీ వ్యాలెట్పై చర్చించేందుకు కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమవగా ఈ భేటీకి వివిధ వ్యాలెట్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. డిజిటల్ చెల్లింపుల పురోగతికి ఉన్న అవకాశాలు సహా వ్యాలెట్ల ద్వారా జరిగే లావాదేవీలకు భద్రత కల్పించడంపై కూడా చర్చించారు. నగదు రహిత లావాదేవీలతో పాటు ఇతర పరిష్కారాలు కూడా చూడాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం మాదిరిగానే వినియోగదారులు, వ్యాపారుల మధ్య జరిగే డిజిటల్ లావాదేవీల్లో కూడా అదనపు రుసుముల శాతం తగ్గించేలా కేంద్రం సహా ఆర్బీఐని కోరనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే టీ వ్యాలెట్ అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. 18 ఏళ్ల తర్వాత వారసత్వ ఉద్యోగాల నియామకాల కోసం సింగరేణి కాలరీస్ ఉత్తర్వులు జారీ చేసింది. వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపిన సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీధర్ ఇందుకోసం 2017 జనవరి 1 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నామని చెప్పారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 48 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న సింగరేణి కార్మికులు వారి వారసులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని శ్రీధర్ తెలిపారు. అనంతరం ఈ వయసులో ప్రవేశించే కార్మికులకు కూడా వారసత్వ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించారు. వారసత్వ ఉద్యోగ నియామక ప్రక్రియపై పూర్తి సమాచారం అందించడానికి సింగరేణిలోని అన్ని ప్రాంతాల్లో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. మహాత్మాగాంధీ కలల సాకారం చేసే దిశలోనే పల్లెసీమల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ అధికారాల్లో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన శాసనసభలో చెప్పారు. ఈ దశలో అధికార పార్టీ సర్పంచులకే నిధులు కేటాయిస్తున్నారని, కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నారని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ విమర్శలను తోసిపుచ్చిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెరాస ప్రభుత్వానికి యావత్ తెలంగాణ సమాజం సమానమని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు అనేటువంటి ఆలోచన తప్ప అధ్యక్ష. మీరు ఎక్కడంటే అక్కడ ప్రూవ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైనా అధికార పార్టీ సర్పంచ్లకి, అధికార పార్టీ జడ్పీడీసీలకి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనుక ఫండ్ ఇచ్చే సాంప్రదాయం ఉంటే ఈ సభ నుంచి నేను నిష్క్రమిస్తాను అధ్యక్ష. అది కాదు, తెలంగాణ అభివృద్ధి చేయడమే ఎజెండా తప్ప మాకు ఇంకోటి లేదు అధ్యక్ష. 2017 డిసెంబర్ కల్లా ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో బోర్లు వేసే పరిస్థితి రాదు, బాయిలు తవ్వే పరిస్థితి రాదు, తాగే నీళ్ల కోసం రూపాయి ఖర్చు పెట్టే అక్కర ఉండదు. మీరు రండి ప్రూవ్ చేస్తా. ఇలా నా కాన్స్టిట్యూన్సీ ఉంది, ఏ ఒక్క గ్రామంలో కూడా ₹1,00,00,000 కంటే శ్రీశ్రీ రోడ్ తక్కువేస్తే నేను ఈ సభలో ఉండగా అధ్యక్ష. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో శ్రీనివాసుని దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన ఆలయాలు సహా అనుబంధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 447 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆయన అదనపు లడ్డూ పోర్టులో పనిచేసే ఒప్పంద కార్మికుల కాలపరిమితి మరో ఏడాది పెంచామని చెప్పారు. రవాణా విభాగంలో పనిచేసే డ్రైవర్ల జీతాన్ని 15,000 నుంచి 24,500 రూపాయలకు పెంచినట్లు వివరించారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో 12 మంది మృతికి కారణమైన ట్రక్కు ప్రమాదం ఉగ్రదాడేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఏడాది జులైలో ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఉగ్రవాదులు ట్రక్కుతో మారణహోమం సృష్టించిన తరహాలోనే బెర్లిన్లో దాడికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్కెట్లో గత రాత్రి పెద్ద సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గుమిగూడి ఉండగా ఓ ట్రక్కు వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో 12 మంది చనిపోగా 48 మంది గాయపడ్డారు. క్రిస్మస్ కు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ దుర్ఘటనను తొలుత రహదారి ప్రమాదమనే భావించారు. అయితే ప్రాథమిక దర్యాప్తు జరిపిన పోలీసులు ఇది ఉగ్రదాడేనన్న అభిప్రాయానికి వచ్చి ఆ కోణంలో లోతైన విచారణ చేస్తున్నారు. జూలై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో నీస్ నగరంలో ట్రక్కుతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు 86 మందిని బలిగొన్నారు. వివిధ రంగాల్లో సహకరించుకోవాలని భారత్, కిర్గిస్థాన్ నిర్ణయించాయి. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కిర్గిస్థాన్ అధ్యక్షుడు అల్మాజ్ బెక్ అతంబాయేవ్ సమక్షంలో ఇరు దేశాలు 6 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటి ప్రకారం వ్యవసాయం, పర్యాటకం, సాంస్కృతిక రంగం, ప్రసార విభాగం, యువజన వ్యవహారాల్లో ఇరు దేశాలు సంయుక్తంగా ముందుకు సాగనున్నాయి. ఇప్పటికే రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకుంటున్నామన్న మోదీ ఎత్తైన యుద్ధ క్షేత్రాల్లో విధులు నిర్వర్తించే సైనికుల ఆరోగ్యంపై పడే ప్రభావంపై ఇరు దేశాలు సంయుక్తంగా చేస్తున్న ప్రయోగాల ఫలితాలు ఇరు దేశాలకు సహకరిస్తాయని చెప్పారు. త్రిపుర శాసనసభ శీతాకాల సమావేశాల ఆఖరి రోజున సభలో గందరగోళం చెలరేగింది. తృణమూల్ సభ్యుడు సుదీప్ రాయ్ బర్మన్ సభాపతి దగ్గరున్న అధికార దండాన్ని లాక్కుని బయటకు పరిగెత్తడం తీవ్ర చర్చనీయాంశమైంది. అటవీశాఖ మంత్రి నరేష్ జమాతియా తనను వేధింపులకు గురిచేశారంటూ అధికార సిపిఎంకు చెందిన మాజీ నేత ఒకరు ఇటీవల ఆరోపించారు. ఆ వ్యవహారంపై సోమవారం ఆందోళనకు దిగిన విపక్ష కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు నరేష్ రాజీనామాకు పట్టుబట్టారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చిన నరేష్ జమాతియా రాజీనామాకు నిరాకరించారు. ఫలితంగా విపక్షాలు ఆందోళనలు ముమ్మరం చేయగా తృణమూల్ సభ్యుడు సుదీప్ మరో అడుగు ముందుకేసి సభాపతి దగ్గరున్న అధికార దండాన్ని లాక్కుని సభ బయటకు పరిగెత్తారు. అప్రమత్తమైన సిబ్బంది జాతీయ చిహ్నమున్న గదను సుదీప్ నుంచి తిరిగి తీసుకున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.